హల్లెలూయా. దేవుని యొక్క ఉన్నతమైన మహాకృప ఈ పగటి వేళ 3వ దినోపాస కూటానికి వచ్చిన మీకు అందరికీ ప్రభు పేరిట వందనాలు. అందరికీ వందనాలు. నేటి వాక్య ధ్యానము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 16-17 వచనాలు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 16-17 17-18 వచనాలు చదువుదాం. మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందుము. నీ దేవుడైన యెహోవా మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుండునుగాక. ఎవరంటున్నారు ఈ మాట? చెప్పండి, ఎవరంటున్నారు? ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలు మోషే చనిపోయిన తరువాత, యెహోషువ నాయకత్వానికి వచ్చిన తరువాత యెహోషువతో ఇశ్రాయేలు ప్రజలందరూ ఏమంటున్నారో తెలుసా? ఏమన్నారు? మరలా చదవండి. మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందుము. నీ దేవుడైన యెహోవా మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుండునుగాక. దేవుని స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. బిడ్డలారా, ఎందుకు ఈ ప్రజలు ఈ మాట అంటున్నారు? యెహోషువ నాయకత్వానికి వచ్చిన తొలి దినాలు. యెహోషువ పరిచర్య, దేవుని నాయకత్వ లక్షణాలు పుణికి పుచ్చుకున్న మంచి నాయకుడు. మోషే తరువాత ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించడానికి ఎటువంటి నాయకుడు ఉంటాడు అని అనుకున్నారు. కానీ బిడ్డలారా, దేవుడు ఎంత గొప్పవాడంటే, దేవుడు మోషే ఉండగానే దేవుడు మోషేతో మాట్లాడాడు. మోషేతో మాట్లాడి, మోషే, ఎందుకంటే మోషే ఒక దినాన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, అయ్యా ఈ ప్రజలను పరిపాలించడానికి చెప్పండి, మంచి నాయకుడు కావాలయ్యా, ఈ ప్రజలు నడిపించడానికి మంచి నాయకుడు కావాలయ్యా, మరి నాకంటే మంచి గుణగణాలు కలిగిన వ్యక్తి కావాలయ్యా, నాకంటే మంచి నాయకత్వం చేయగలిగిన వ్యక్తి కావాలయ్యా అని మోషే ప్రార్థన చేస్తూ ఉంటే, దేవుడు ఒక దినాన మోషేతో మాట్లాడుతూ, మోషే నువ్వు తొందరపడకు, మోషే నువ్వు కలవరపడకు, మోషే నేను ఏర్పాటు చేస్తున్నానని చెప్పి ఆ మాట ఏమన్నాడో తెలుసా? ఇదిగో అవసరాన కాలంలో నీ చేతుల మీద నీళ్లు పోసాడే. ఎవరు? నూను కుమారుడైన యెహోషువ. నువ్వు సీనాయి పర్వతం మీద 40 దినాలు పగలు రాత్రి ఉపవాసం ఉండి నా సన్నిధిలో కనిపెట్టుకుని ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితులను నా దగ్గర ముచ్చటించడానికి, ఇశ్రాయేలు యొక్క యోగక్షేమాన్ని గురించి నాకు చెప్పడానికి నువ్వు నాతో కూడా సీనాయి పర్వతం మీద 40 దినాలు ఉన్నావే. 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. బిడ్డలారా, సీనాయి పర్వతం మీద భోజనం లేదు, మంచినీళ్లు లేవు, ఎటువంటి ఆహారము లేదు. 40 దినాలు మేఘములో దేవుడు మోషేతో మాట్లాడుతుంటే, మోషే ఆ మహిమ మేఘం ఎదుట నిలబడి దేవునితో మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. ఈ 40 దినాలు నిద్రపోయాడా? లేదు. 40 దినాలు కుర్చీ వేసుకుని కూర్చున్నాడా? లేదు. ఈ 40 దినాలు ఏమన్నా భోజనం చేశాడా? లేదు. అసలు ఈ 40 దినాలు దేవుని ఎదుట ఆయన ప్రత్యక్షతను చూసుకుంటూ, ఆయన ప్రసన్నతలో సీనాయి పర్వతం మీద మోషే 40 పగళ్ళు 40 రాత్రుల బిడ్డలారా నిలువుగాళ్లను చేతులు కట్టుకుని నిలబడ్డాడు.
ఉపవాసం అంటే ఏమనుకున్నావు? ఉపవాసం అంటే ఏమనుకున్నావు? మోషే భక్తుడు చేసిన ఉపవాసం ఎవరికి సాధ్యమవుద్ది? ఎవరికి సాధ్యమవుద్ది చెప్పండి? నువ్వు 50 రోజులు ఉపవాస కూడాలు పెట్టినా, 100 రోజులు ఉపవాస కూడాలు పెట్టినా, 40 రోజులు పెట్టినా, 30 రోజులు పెట్టినా, 21 రోజు పెట్టినా, 15 రోజులు పెట్టినా, 10 రోజులు పెట్టినా, 3 రోజులు పెట్టినా, ఈ 3 రోజులు ఉపవాస కూడాలకు నేను ఎక్కడెక్కడ నుంచుని ఉన్నానా చెప్పండి? ఈ 3 రోజులు అన్నపానాలు మానేసి, నిద్ర మానేసి, లోపలికి కూడా వెళ్ళకుండా ఈ 3 రోజులు ఈ బలిపీఠ మీద ఇలాగ నిలబడి దేవునితో మాట్లాడుతున్నానా? ఏంటి ఉపవాసం? యెషయా ప్రవక్త అంటాడు, యెషయా ప్రవక్త దేవుడు, ఇదిగో యెషయా, ఈ ప్రజలు ఉపవాసం ఉన్నాం మేము, నువ్వు ఎందుకు చూడవు, మాతో ఎందుకు మాట్లాడవు అని ప్రజలు మాట్లాడుతున్నారే. ఇదిగో ఈ ప్రజలు ఉపవాసం ఉండి ఏం చేస్తున్నారు తెలుసా? బుద్ధులు ఆడుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? పోట్లాడుకుంటున్నారు. ఉపవాసం ఉండి నోరుబాటు చేసుకుంటున్నారు. ఉపవాసం ఉండి భర్త మీద పోట్లాడతారు. ఉపవాసం ఉండి భార్య మీద పోట్లాడతారు. ఉపవాసం ఉండి ఇతరుల మీద పోట్లాడతారు. ఇదిగో యెషయా వాళ్ళకు చెప్పు, ఇటు ఉపవాసం నాకు ఇష్టమేనా? నాకు అనుకూలమైందా? ఏం ఉపవాసం అయ్యా? వీళ్ళు ఉపవాసం ఉండి వీరు పనివారి చేతులతో వీళ్ళు పనివారిని ఎట్టి పనులు చేపిస్తారే, కష్టం చేపిస్తారే. అంతేకాదు విశ్రాంతి దినమందు వీళ్ళు వ్యాపారాలు కూడా, విశ్రాంతి దినమందు వ్యాపారం మానరు. విశ్రాంతి దినమట్టు వ్యాపారం మానటం కాదు, వీళ్ళు పని మానరు, వీళ్ళు ప్రయాణం మానరు. వీళ్ళు ఎందుకు ఉపవాసం ఉండేది? ఇటు ఉపవాసం నాకు అనుకూలమా? ఉపవాసం ఉన్నవాడు జమ్ము వలె తన తలను ఉంచుకుని ఎలాంటి ఉపవాసం చేస్తున్నాడు? బిడ్లారా, మోషే కడుపు కట్టుకుని, కడుపు మార్చుకుని, అన్నపానాలు లేకుండా బిడ్లారా, మహిమ మేఘము నిలబడితే ఆ మహిమ మేఘములో దేవుడు స్వరంతో మాట్లాడుతుంటే మోషే 40 దినాలు దేవుని ఎదుట చేతులు కట్టుకుని నిలబడి 40 పగళ్ళు రాత్రులు బిడ్డలారా అడుగు కదలకుండా. ఎంత ఉపవాసం అది! ఎంత కఠినమైన ఉపవాసం! మోషే జీవితంలో ఉపవాసం ఉన్నప్పుడు నిలువుగాళ్ళు నుంచోవాలి. ప్రజలు యుద్ధం చేసేటప్పుడు చెప్పండి, చేతులు ఎత్తుకుని ఇశ్రాయేలు ప్రజలు యుద్ధం చేస్తుంటే మోషే దైవజనుడు చేతులెత్తి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఈ చేతులు ఇలాగ ఎత్తి ఉంచి ఇశ్రాయేలు ప్రజలు ఘోరంగా యుద్ధం చేస్తూ ఉంటే మోషే చేతులు బరువెక్కిపోయి అలాగ దింపితే ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతున్నారు. బిడ్డలారా, దైవజనుడంటే దైవజనుడే. దేవుడు ఏర్పరచుకున్నవాడు, పిలుచుకున్నవాడు, తన పని కొరకు నియమించుకున్నవాడు, ప్రత్యేకించబడినవాడు. దైవజనుడు అంటే దైవజనుడే. ఆ నాయకత్వపు లక్షణాలను దగ్గరుండి చూసినవాడు చెప్పండి ఎవరు? యెహోషువ. బిడ్డలారా, మోషే దేవునితో పర్వతం మీద మాట్లాడుతూ ఉంటే యెహోషువ గుడారములో ఉండి చెప్పండి దైవజనుడి కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఈ 40 దినాలు అమ్మో, నా దైవజనుడు పర్వతం మీదకి వెళ్ళాడు. దైవజనుడు పర్వతం మీదకి వెళ్ళాడు. పర్వతం చుట్టూనేమో అగ్ని. చెప్పండి, పర్వతం చుట్టూ దేవుని మహిమ, అగ్ని. పశువు వెళ్ళి తగిలినా చచ్చిపోద్ది, మనిషి వెళ్ళినా చచ్చిపోతాడు. అంటే
దేవుడు ఆ పర్వతం మీదకి దిగి వస్తే ఆ పర్వతం అంతా కూడా చెప్పండి మహిమతో నింపబడి ఉంది. మోషే కూడా మహిమలో ఉన్నాడు కనుక మోషే కాలిపోలే. స్తోత్రం చెప్పండి. ఈ దృశ్యాన్ని ఆ గొర్రెల మంద దగ్గరికి వెళ్ళినప్పుడు చూపించాడు. ఎక్కడ చెప్పండి, ఎక్కడ? హోరేబులో పొద నడిమి అగ్ని మండుతుంది కానీ పొద కాలిపో. ఈ పర్వతమంతా దేవుని మహిమతో నింపబడి ఉంది. పర్వతము చుట్టూ పరిశుద్ధ అగ్ని, దాన్ని ఎవడు ముట్టుకోవడానికి లేదు. ముందే చెప్పాడు దేవుడు, మోషే ఈ పర్వతానికి సమీపానికి ఎవడు రావటానికి వీల్లేదు, మనుషులైనను పశువులైనను రాకూడదు, వస్తే చచ్చిపోతాయి. అంటే మనం ఆరాధించే దేవుడు ఎంత మహిమ కలిగిన దేవుడు, ఎంత శక్తి కలిగిన దేవుడు, ఎంత ప్రభావం కలిగిన దేవుడు. ఆయన మహిమ ప్రత్యక్షత ఎటువంటిదో మోషే దగ్గరగా ఉండి చెప్పండి, దగ్గరగా ఉండి దేవుణ్ణి చూశాడు. స్తోత్రం చెప్పండి. ఎంత భాగ్యం అండి మోషేకి. మోషే దేవుని ప్రత్యక్షతను దగ్గరను చూశాడు. ఆ పర్వతం మీద 40 దినాలు మోషే ఉపవాసం ఉండి ప్రజల కొరకు ప్రార్థించాడు. నా ప్రభు బిడ్డలారా, కుటుంబంలో ఓ తల్లిగా ఒక తండ్రిగా 3 దినాలు మనం ఉపవాస కూటాలు పెట్టుకుంటే కనీసం 3 రోజులు ఉపవాస కూటం, తండ్రి కుమార ఎంతకు మించే ఉంది చెప్పండి. 3 రోజులండి, 3 రోజులు ఉపవాస కూటాలు పెట్టుకుంటే 3 రోజుల కోసమే 3 రోజులకి నానా తిప్పలు పడుతున్నారు మీరు ఉపవాసం ఉండటానికి లేదా ఉపవాస ప్రార్థనకి రావటానికి. ఏంటి ఆశ్చర్యం, ఏంటండి అద్భుతం? ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగాడు, అయ్యా నేను వృద్ధాప్యానికి వచ్చాను, నా తదుపరి పరిచర్య చేయటానికి ప్రజల ముందు నడిచే నాయకుడు కావాలంటే దేవుడు అన్నాడు, మోషే నీ చేతుల మీద నీళ్లు పోసాడే నూను కుమారుడైన యెహోషువను ఏర్పాటు చేసుకుంటాను. యెహోషువను దేవుడు నాయకత్వానికి ఏర్పాటు చేసుకున్నాక ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి వచ్చి ఈ మాట అంటున్నారు. ఏమని చెప్పండి, మరలాది వాక్యం ఏమన్నారు ఇశ్రాయేలు ప్రజలందరూ? ఇదిగో మోషే చెప్పిన ప్రతి మాట మేము విన్నాము. ఆగండి. మోషే చెప్పిన ప్రతి మాట మేము విన్నాము. మోషే చెప్పిన ప్రతి మాట వీళ్ళు విన్నారా? వాక్యంలో మనం చూద్దామండి. ఇక్కడేదో మనకు దొరికింది కదా అని నిజమే అనుకుంటాం మనం. మోషే చెప్పినట్లు వీళ్ళు ఎన్నిసార్లు విన్నారు, ఎన్నిసార్లు తిరుగుబాటు చేశారండి. ఎర్ర సముద్రం పాయలు చేసి ఎర్ర సముద్రం నుంచి దేవుడు నడిపించిన తర్వాత, ఎర్ర సముద్రం నుంచి దాటి వచ్చిన తర్వాత సంతోషంగా బయలుదేరి వచ్చారు, బాగానే ఉన్నారు. ఏమండి, కొంత దూరం వచ్చిన తర్వాత ఒక నది ఎదురయ్యింది. నది ప్రవహిస్తూ ఉంది. మంచినీళ్ళు అయినాయి. వీళ్ళు నదిలోకి వెళ్ళి నీళ్లు తీసుకుని నోట్లో పోసుకున్నారు. ఎలా ఉన్నాయి అవి చెప్పండి, ఎట్లా ఉన్నాయి? మరి మోషే చెప్పిన మాట మేము విన్నామని అంటే మారా నీళ్ళు ఎలాగున్నాయి? చేదుగా ఉన్నాయి. ఈ మోషే మమ్మల్ని ఐగుప్తు దేశంలో ఉండకుండా తీసుకొచ్చాడు. ఈ మోషే అక్కడ మమ్మల్ని ఉంచితే బాగుండేది. ఈ అరణ్యములో అక్కడ సమాధులు లేవని ఇక్కడికి తీసుకొచ్చాడా? ఐగుప్తు దేశంలో మాకేం తక్కువ అయ్యింది? ఏం తక్కువైందని మోషే తీసుకొచ్చావయ్యా? మాకు ఏం తక్కువైందని తీసుకొచ్చావు? ఇప్పుడు మాకు దాహం అవుతుంది, మాకు నీళ్లు కావాలి. నువ్వు ఎక్కడ తెస్తావో మాకు అనవసరం.
పోనీ ఒకడా ఇద్దరా 10 మందికి అయితే క్యాన్ తేవచ్చు. ఎంతమంది ఇళ్ళు? లక్షల మంది ప్రజలకి ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? ఈ ప్రజలు అక్కడ తిరుగుబాటు చేసి మోషే మీద రకరకాలుగా మాట్లాడుతూ ఉంటే మోషే కాస్తంత పక్కకు వెళ్ళి దేవుని సముఖంలోకి వెళ్ళి దేవునికి చెప్పి మొరపెట్టి దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటే దేవుడు మోషేతో మాట్లాడాడు. మోషే, ఈ అరణ్యంలో సమస్య సాల్వ్ అవ్వాలంటే ఒకటే, అదిగో ఆ నది ఒడ్డు నిలబడి ఉన్న చెట్టు ఉందే, ఆ చెట్టు కొమ్మ విరిచి చెప్పండి నీళ్ళల్లో. ఇప్పుడు మోషే ఆ చెట్టు కొమ్మ విరిచి నీళ్లలో వేసాడు. నీళ్లలో వేసి మోషే తాగి చూసి చెప్పాడా? చెప్పండి. మోషే ఏమైనా టెస్టింగ్ చేశాడా? చేయలే. దేవుడు చెప్పాడు, మోషే చేశాడు, అంతే. దేవుడు విరవమన్నాడు, విరిచాడు. వేయమన్నాడు, వేసాడు, అంతే. ఇప్పుడు తాగమన్న ప్రజలు అన్నాడు, ఇదిగో ప్రజలారా తాగండి నీళ్ళు అన్నాడు. ఇప్పుడు వాళ్ళు వచ్చి అనుమానంగానే, చెప్పండి, అనుమానంగానే కొంచెం నోట్లో పోసుకుని చూసారు, అబ్బా ఎంత రుచిగా ఉన్నాయి అని ఇక తాగటం మొదలు పెట్టారు. వీళ్ళు తాగుతుంటేనంట పారుతున్న నది ఆగిపోయిందంట. అంటే వీళ్ళు ఒకలా ఇద్దరా పలసపడిపోయి పలసగలుగుతాయి అంట నీళ్ళు. ఏంటి విచిత్రం అంటే లక్షల మంది ఎంత దూరం అండి. అరణ్యములో ఆ నది నీళ్లు తాగి మారా నీళ్లు దేవుడు ఆ కొమ్మ ద్వారా మధురంగా మారిస్తే ఆ నీళ్లు తాగి ఇప్పుడు అంటున్నారు, మోషే లాంటి మంచి నాయకుడు మాకెక్కడా? ఎందుకని? చేదు నీళ్లను మధురంగా మారే గనుక. ప్రయాణమై సాగి వెళుతున్నారు. వెళుతూ ఉంటే కనీసం బిడ్లారా ఐగుప్తు దేశములో వేసుకున్న వస్త్రాలే, చెప్పండి, వాగ్దాన భూమికి వెళ్ళిందాక అయ్యే వస్త్రాలంట. స్తోత్రం చెప్పండి. సామాన్యమైన పనా? 40 రోజుల్లో వాగ్దాన భూములు అడుగు పెట్టవలసిన వాళ్ళు ఈ సనిగి గొనిగినందుకు ఎంతకాలం అయింది? 40 సంవత్సరాలు బట్టి. సనిగితే దేవుని దగ్గర మనకు అదే జరుగుద్ది, పనిష్మెంట్. నా వ్యక్తిగత, నా పర్సనల్ అనుభవం చెప్తున్నాను. నేను సనిగి గొనిగి నేను కూడా చాలా ఆలస్యంగా పొందుకున్నాను. ఇక అప్పటి నుంచి సనగటం కానీ, గొనగటం కానీ, నిష్ఠూరం వేయటం కానీ, అలగటం కానీ ఏమీ లేదు. ఎక్కడికొచ్చి మోకరిస్తే ప్రభువా మీ దయ, ప్రభువా మీ చిత్తం, మీ ఇష్టమేనయ్యా అంటమే తప్ప దానికి మించి నువ్వు ఎందుకు ఇవ్వవు అనేది అనలేను. ఆయన ఇవ్వాలనుకుంటే అప్పటికప్పుడే ఇస్తాడు. కొంచెం ఆలస్యం చేస్తాడు. ఆలస్యం చేసినప్పుడు మనం అలుగుతామా? సహజంగా మానవ జీవితంలో మనిషి చేసే పని ఏంటంటే అలగటం అలవాటు కదండి. అలగటం కొంచెం అలవాటు. కానీ అలుగుడు ఇవన్నీ కూడా దేవుని పిల్లలకు ఉండకూడదు. దేవుడు సహాయం చేసేంత వరకు, దేవుడు ఇచ్చేంత వరకు, దేవుడు కార్యం జరిగించేంత వరకు ఏం చేయాలి తెలుసా? 40వ కీర్తనలో దావీదు మహారాజు అంటాడు, నేను యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకుంటే. నీ స్తోత్రం చెప్పండి. ఏం కావాలి దేవుని పిల్లలకి? సహనం అవసరం. మోషే సహనం కలిగిన వాడు, అవునా? మోషే ఎంత సహనం కలిగినవాడు అనుకున్నారు? మోషే సహనానికి మోషే గారిని మనం చూడాలి. అలాంటి నాయకుడిని పట్టుకుని ఎన్ని మాటలు బిడ్లారా. బయలుదేరి వెళతా ఉంటే ఆకలి అవుతుంది. అక్కడికి వచ్చేసరికి మనల్ని మొదలుపెట్టారు, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు ఐగుప్తు దేశం నుండి? అక్కడ మాకేమి తక్కువయింది?
ఆహారం మేము తినలేదా? మాకు అక్కడ కూరగాయలు సమృద్ధిగా పెట్టారు వాళ్ళు కష్టపడితేనే. బిడ్లారా, వెట్టి చాకిరి ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు వెట్టి చాకిరి చేశారండి. వెట్టి చాకిరికి అలవాటు పడిపోయారంట. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలు కాసేపు కూర్చుంటాం కూడా ఇష్టం లేదండి వాళ్ళకి. పని చేయటమే, ఇటుకలు చేయటమే, కర్రలు దాటమే, గడ్డి దాటమే, ఇటుక దాటమే, నీళ్లు దాటమే, తొక్కటమే, చేయటమే, లోటు కట్టటమే. ఏంట్రా మీ పరిస్థితి అంటే కష్టానికి వారి శరీరము అలవాటు పడిపోయింది. వారి శరీరము కష్టానికి అలవాటు పడేటట్టు ఐగుప్తీయులు వాళ్ళని కొట్టి కష్టానికి వాళ్ళు అలవాటు చేశారు. అంత బానిసత్వం. నా దేవుని బిడ్డలారా, ఈ చరిత్ర అంతా కూడా చాలా భయంకరంగా అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నుంచి దేవుడు అక్కడే మోషేను పుట్టించి, మోషే పుట్టినప్పుడే చంపేయమని ఆర్డర్ వచ్చిన అద్భుతం ఏంటో తెలుసా? ఆ మంత్రసానులు దేవునికి భయపడి మోషేను దాచిపెట్టారు. స్తోత్రం చెప్పండి. మంత్రసానులు మోషేను బ్రతకనివ్వటానికి గల కారణం ఏంటో తెలుసా? వారు దేవునికి భయపడ్డారు. దేవుని మాట విన్నారు. ఈ ఇశ్రాయేలు ప్రజలు వచ్చి సొల్లు కబుర్లు చెప్తున్నారు. ఎవరి ముందు చెప్పండి? యెహోషువ ముందు కొత్తగా వచ్చాడు కదా నాయకత్వానికి. అయ్యా, నా భక్తి ఇంత, అయ్యా నా విశ్వాసం ఇంత, అయ్యా మోషే గారు ఉన్నప్పుడు నా భక్తి ఇంత, మోషే గారు ఉన్నప్పుడు నా విశ్వాసం ఇంత, నా ప్రార్థన ఇంత. ఇదిగో మోషే గారు ఏది చెప్ప నేను చేసేవాడిని, నేను చేసేదాన్ని అయ్యా. మేమందరం మోషే గారి మాట వినోళ్ళం అయ్యా. అయ్యా వందనాలు అయ్యా. ఇప్పుడు నీ మాట కూడా ఇన్ని సనిగినోళ్ళు ఎర్ర సముద్రం దగ్గర చనిగారు, మారా నది దగ్గర చనిగారు, బండ దగ్గర చనిగారు. ఈ సనుగుడు గొనుగుడు ఇవన్నీ చేసిన ప్రజలు నాయకుడు మారేసరికి వచ్చేసి ఎంత గొప్ప చెప్తున్నారు అంటే యెహోషువకి తెలియదు అనుకున్నారు. కానీ మోషే వెనకమాల ఉన్నది ఎవరు? యెహోషువకు తెలీదా? ఏమా, ఇప్పుడు నేను ఉన్నాను, నా సంగతి మీకు తెలుసు, మీ సంగతి నాకు తెలుసు. రేపు నేను చనిపోయిన తర్వాత బాబు ఉన్నాడు అనుకోండి, అయ్యా నాన్నగారు చెప్పినట్టు మేము వినోళం అయ్యా అని అంటే ఆ సంగతి తెలియదు ఆయనకి. ఏంటమ్మా, ఉపవాస కూటాలకి నాన్నగారు రమ్మంటే 3 రోజులు మేము మందిరంలోనే ఉండేవాళ్ళం అయ్యా అని మీరు చెప్పారనుకోండి, ఆయనకి తెలీదా? వీళ్ళు వచ్చి సోది కబుర్లు చెప్తున్నారు. ఇప్పుడు సోది కబుర్లు సోలి కబుర్లు కాదు, అప్పుడు కూడా ఉన్నారు. నా దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలు, దేవుని పిల్లలు నాయకుడికున్న లక్షణాలను పుణికి పట్టుకోవాలి. స్తోత్రం చెప్పండి. నాయకుడికున్న లక్షణాలు చూడాలి. నాయకుడు ఏం చేస్తున్నాడో చూడాలి. నాయకుడు ప్రవర్తన ఏంటో చూడాలి. నాయకుడు పద్ధతి ఏంటో చూడాలి. నాయకుడు ఏం కలిగి ఉన్నాడో చూడాలి. నాయకుడి ఉద్దేశాలు చూడాలి. ఏమీ తెలియకుండా, ఏమీ తెలుసుకోకుండా మనం ఏది మాట్లాడకూడదు. స్తోత్రం చెప్పండి. మాట్లాడకూడదు. ఎందుకో తెలుసా? మేము విన్న వాటిని, కన్న వాటిని మా చేతులు దేన్ని తాకి చూసానో, మా కన్నులు దేన్ని చూసానో, మేము తేరి దేన్ని చూసామో, మా చెవులకి ఏది వినపడిందో, మా చేతులు ఏవి తాకి చూసాయో, వాటిని గురించి చెప్పకుండా మేము ఉండలేము. వాటిని కూడా దాయలేము. స్తోత్రం చెప్పండి. నువ్వు విన్న వాక్యాన్ని దాసుకో మనసులో. అంతే అంతే. ఆ విన్న వాక్యాన్ని నీ మనసులో దాచుకుంటే
విత్తనంలాగా దాచుకుంటే ఏదో ఒక రోజున అది నీ జీవితాన్ని ఫలభరితంగా చేస్తుంది. యెహోషువ దాన్ని మనసులో దాచుకున్నాడు. మోషే వెనకమాల మోషేను వెంబడించిన మంచి శిష్యుడు. అవును, మోషే యెహోషువ మీద ఎన్నడూ కోపపడినట్లు, యెహోషువ మోషేకి ఎప్పుడు తిరుగుబాటు చేసిన దాఖలాలు వాక్యంలో కనపడవు. బిడ్లారా, శిష్యుడు శిష్యరకం చేయాలంటే ఆ మనస్సు కలిగి ఉండాలి. ఆ మనస్సు కలిగి తిరుగుబాటు స్వభావము, ధిక్కరించే స్వభావం, మాట వినని స్వభావం, నిర్లక్ష్య స్వభావము ఉండకూడదు. నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళని దేవుడు ఎవరిని కూడా ఏర్పాటు చేసుకోలేదు. నిర్లక్ష్య స్వభావం కలిగిన వాళ్ళను, సోమరులను, బద్ధకస్తులను, తిండిపోతులను, నిద్రపోతులను దేవుడు తన పని కొరకు వాడుకోలేదు. దేవుడు తన పని కొరకు వాడుకోవాల్సిన వ్యక్తి అన్ని విధాల చెప్పండి అనుకూలమైన వాడే. దేవుని స్తోత్రం. యెహోషువ దేవునికి అన్ని విధాలు అనుకూలంగానే. అందుకని ఈ ప్రజలు వచ్చి చెప్తా ఉంటే నేను అనుకుంటాను, యెహోషువ మనసులో బాగా చెప్పండి నవ్వుకుని ఉంటాడు. ఓహో, ఇలా చెప్తున్నారా అని. నిజమే, వీళ్ళందరూ గుంపుగా వచ్చి అంటున్నారు, అయ్యా దైవజనుడా, మేము మోషే మాట విన్నట్లు చెప్పండి నీ మాట కూడా వింటాం, మోషే చెప్పినట్టు చేస్తాం, నువ్వు చెప్పినట్టు కూడా చేస్తాం, నువ్వు రెడీ. మోషే చెప్పినట్టు చేశారా? అహరోను చెప్పినట్టు చేయలేదా? చెప్పండి. మోషే పర్వతం మీదకి వెళ్తే ఎవరు చెప్పినట్టు చేశారు? అహరోనును బలవంతం చేసింది ఎవరు? ఈ ప్రజలే. అహరోను మీద గొడవ పెట్టుకుంది ఈ ప్రజలే. కావాలంటే తీసుకో, పీకారా, చెవులియ్యి, ముక్కులియ్యి, మెళ్ళొయ్యి, మొత్తం కాళ్ళయ్యి, మొత్తం పీకి మూట కట్టి తీసుకొచ్చి అహరోను దగ్గర పెట్టి చెయ్యి మా కోసం ఒక దేవతని అంటే వీళ్ళకి ఆన్ ద స్పాట్లో ఒక దేవుడు కనపడాలి కళ్ళకి. మోషే ఏమైపోయాడో మాకు తెలియదయ్యా. ఓ ఇశ్రాయేలు, ఏమన్నారు వాళ్ళు? ఓ ఇశ్రాయేలు కావాలి మాకు. బిడ్లరా, కళ్ళకి కనపడే దేవత కోసం వీళ్ళ ఒంటి మీద ఉన్న బంగారం అంతా తీసేశారు. వీళ్ళు కష్టపడి సంపాదించారా? చెప్పండి. వీళ్ళు కష్టపడి సంపాదించలేదు. ఐగుప్తు దేశములో బయలుదేరినప్పుడు ఐగుప్తు దేశం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు వెళుతూ ఉంటే ఐగుప్తు స్త్రీలు వారి మెడల్లో ఉన్న బంగారం అంతా తీసి ఎవరికి ఇచ్చారు? ఇశ్రాయేలు స్త్రీలకు ఇచ్చారు. అమ్మా వెళ్ళండి తల్లి, మీకు వందనాలు, మీరు మా దేశంలో ఉన్నంత కాలం మాకు నెమ్మది ఉండదు, మీరు వెళ్ళిపోతే మేము నెమ్మది కలిగి బ్రతుకుతాం, ఇదిగో మాకు నెమ్మది కావాలి, ఈ బంగారం కంటే మాకు నెమ్మదే కావాలి, తీసుకోండి అనిస్తే వీళ్ళు ఏం చేశారు చెప్పండి? వాళ్ళు ఇచ్చినవన్నీ వాళ్ళు ఎవరండి? వాళ్ళు ఐగుప్తు ప్రజలు, అన్యులు, అన్య ప్రజలు బంగారం ఎత్తుంటే వీళ్ళు తీసుకున్నారు, తీసుకుని మూటలు కట్టుకున్నారు. ఛే, నేను దేవుని బిడ్డని, పరిశుద్ధత కలిగిన బిడ్డని, బానిసత్వం నుంచి మాకు విడుదల దొరికింది, కష్టం నుంచి మాకు నెమ్మది దొరుకుతుంది, మాకు దేవుడు ఒక నాయకుడిని ఇచ్చాడు, ఈ నాయకుడు మమ్మల్ని వెంట పెట్టుకుని వెళ్తున్నాడు. ఛే, అక్కడ పెట్టింది మాకెందుకు, మాకు అవసరం లేదు, మీరే ఉంచుకోండి అనొచ్చు కదా. అరే, గాడిదని తీసుకొచ్చి ఇస్తే గాడిదని తీసుకున్నారు, కోళ్ళు తీసుకొచ్చి ఇస్తే మాట్లాడరేంటి? కోళ్ళు తీసుకున్నారు, అది మేఘలు తీసుకొచ్చి ఇస్తే మేఘలు తీసుకున్నారు, పశువులు తీసుకొచ్చి ఇస్తే ఏంటిది?
ఆ దేశం ఎటువంటిది? ఐగుప్తు దేశం, నిన్ను బానిసగా వాడుకున్న దేశం. ఒకవేళ నువ్వు అనుకుంటూ నా కష్టానికి ప్రతిఫలం ఇప్పుడు దొరికిందమ్మా, ఇన్ని సంవత్సరాలు నేను పడిన కష్టానికి ఇదిగో నాకు ప్రతిఫలం దొరికింది, ఈ అమ్మ 10 కాసులు బంగారం నాకు ఇచ్చింది అని సంతోషంగా ముట్టకట్టుకుంది, కానీ అది ఎవరిదో కూడా గ్రహింపు లేదు. నేను అంటాను బిడ్డలారా, నేను అంటాను, ఎలీషా ప్రవక్త దగ్గరికి ఒక రాజు 40 ఒంటెల మీద తీసుకొచ్చాడంట. ఎన్ని చెప్పండి? 40 ఒంటెలు మొయ్యగలిగినటువంటి బంగారం వెండి వస్త్రాలు 40 ఒంటెలు మొయ్యగలిగిన తీసుకొస్తే తీసుకున్నాడా? తీసుకో. మనమైతే చెప్పండి, అసలు మా చరిత్రే అయ్యగారు ఓ 10 ఒంట్ల మీద మీరు లోపల పెట్టండి, ఈ మందిరం ఇక్కడ కాదు అక్కడ దాకా పెంచేద్దాం, లేకపోతే పక్కన కొనేద్దాం, మొత్తం కట్టేద్దాం, ఇవన్నీ చేసేద్దాం. ఆ తల్లులారు మీరు కూడా అంటారన్నమాట. మీరు తీసుకున్నది మీరు తీసుకుని నన్ను కూడా తీసుకోమని. బిడ్డలారా, మనకు అది అవసరం లేదు. మనం ఎవరి మాట వినాలి? మనం దేవుని మాట వినాలండి. మనకున్న దాన్ని మనం దేవునికి ఖర్చు పెట్టాలి. మన కష్టాన్ని మనం దేవుని కోసం ఖర్చు పెట్టాలి. మన కష్టాన్ని మన మందిరం కోసం ఖర్చు పెట్టాలి. మన కష్టాన్ని దేవుని కోసం మనం ఖర్చు పెట్టాలి. సౌలు రాజులాగా దేవుని మాట వినుకోకుండా దేవుని మాట ధిక్కరించి ఆడు ఎవరికి భయపడ్డాడు చెప్పండి? సౌలు రాజు ఎవరికి భయపడి సాలలో గొర్రెలను ఎడ్లను దాచాడు చెప్తారా? ఎవరికి భయపడి? ప్రజలకు. చెప్పండి, ఎవరికి? ప్రజలకు ఉందా వాక్యంలో? ప్రజలకు భయపడి. ఎవరికి భయపడలేదు చెప్పండి? దేవునికి భయపడలేదు, ప్రవక్తకు భయపడలేదు. దేవునికి భయపడకుండా, ప్రవక్తకు భయపడకుండా, ప్రజలకు భయపడి ఓట్లేరేమోనని, నాకు అధికారం పోద్దేమోనని, ఈ ప్రజలు దూరం అయితే నా అధికారం పోద్దేమోనని ప్రజలు చెప్పింది విన్నాడు, కానీ రాజు దేవుని మాట వినలేదు, ప్రవక్త మాట వినలే. అవునా? ఉందా? బైబిల్లో ఉందా? చదివితే మీకు తెలుస్తుంది. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో మనం చూస్తే మనకు తెలుస్తుంది. అక్కడ బిడ్డలారా, సౌలు ఎవరికి భయపడ్డాడంట అమ్మా? 24 వచనం చూడండి, 15:24. సౌలు చెప్పలే, సౌలు జనులకు జడిచి వారి మాట వినినందున యెహోవా ఆజ్ఞను, ఈ మాటలను వీరి కోపము తెచ్చుకుంటుంది. ఎందుకని? మేము ఒంటరాళ్ళమండి, అందుకని మమ్మల్ని ఎవరు పట్టించుకున్నారు. వాళ్ళు 10 మంది కలిగిన వాళ్ళు కదా, 10 కుటుంబాలు ఉన్నాయి కదా, ఓ 10-20 ఓట్లు వాళ్ళకు ఉన్నాయి అని వాళ్ళ మాట వింటారు. నిజమే జరిగేది కూడా అది. లోక అధికారం కోసం, లోక నాయకత్వం కోసం, లోకంలో ఉన్న అధికారం కోసం తల ఒగ్గితే నీ తల దించగలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ప్రజల మాట విని, ప్రజలకు భయపడి, దేవుని మాట, ప్రవక్త మాట వినకుండా నువ్వు ధిక్కరించినందుకు నీ అధికారమే, నీ సింహాసనం నుంచి నిన్ను లాగి కిందకు పడదోశాడు. నీకు దిక్కున్న కాడ చెప్పుకోమన్నాడు. అవునా? దిక్కున్న కాడ చెప్పుకోరా. నా మాట విననప్పుడు, నేను చెప్పింది చేయనప్పుడు, నేను ఇచ్చిన సింహాసనం మీద నువ్వు కూర్చుంటానికి అర్హుడవు కాదని దేవుడు లాగి కింద పడేస్తే వెళ్ళి ప్రవక్త వస్త్రపు చెంగు పట్టుకుని ఏడుస్తున్నాడు. అవునా? సమూయేలు వస్త్రపు చెంగు పట్టుకుని ఏడుస్తున్నాడు.
సమూయేలు అంటాడు, ఆయన కాదన్నాక నేను నీకు సెలవివ్వటము నా వల్ల కాదు. స్తోత్రం చెప్పండి. అసలు ఆయనే తీసేస్తే నిన్ను నేనేం చేస్తాను? నా రికమెండేషన్ ఎక్కడ పనిచేస్తుందిరా నీకు? నా రికమెండేషన్ పనిచేయదు నీకు. నువ్వెవరి మాట వినలేదు చెప్పండి, ఎవరి మాట వినలేదు. నిన్ను గాడిదలు కాసుకుని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టింది ఆయనరా. ఆయన నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టింది. నువ్వు భాగ్యవంతుడు కొడుకువి, నువ్వు భాగ్యవంతుడివే. నీ బుద్ధి మంచిది కాదు. నువ్వు నా మాట వినకుండా, నేను పంపిన ప్రవక్త మాట వినకుండా ఎవరి మాట విన్నావు? ప్రజల మాట వింటావా? నీకు సింహాసనం ఇచ్చింది ప్రజలా? నీకు అధికారం ఇచ్చింది ప్రజలా? నువ్వు ఇక అన్ఫిట్. చెప్పండి, ఏంటి ఇక నువ్వు అన్ఫిట్, నువ్వు పనికిరావు. బిడ్డలారా, ఎవరి మాట వినాలి మనం? చెప్పండి, ఎవరి మాట వినాలి? అయ్యా, యెహోషువ దగ్గరికి వచ్చి ప్రజలు అంటున్నారు, అయ్యా మేము మోషే మాట విన్నాము, మోషే మాట విన్నాము, ఇప్పుడు నీ మాట కూడా వింటామయ్యా. నువ్వేది చెప్తే అది వెరీ గుడ్. ఒప్పుకోవాలి. మాట చెప్పడం కాదు, తిరుగుబాటు చేసి ఒప్పుకోవాలి. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. రాత్రికి కంటిన్యూ చేద్దాం దేవుని వాక్య భాగం. ఒక మాట మీకు చెప్తాను. నిర్గమకాండము 1వ అధ్యాయం 17వ వచనం. నిర్గమకాండం 1వ అధ్యాయం 17వ వచనం. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగ పిల్లలను బ్రతకనీయగా ఆ ఐగుప్తు రాజు ఆ మంత్రసాలులను పిలిచి, మీరెందుకు మగ పిల్లలను బ్రతకనిచ్చిరి? ఈ పని ఎందుకు చేసిరని అడిగిరి. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు, వారు సురుకైన వారు. స్తోత్రం చెప్పండి, సురుకైన వారు. హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదయ్యా, వాళ్ళు సురుకైన వారు. ఇదిగో మంత్రసానులు మేము వెళ్ళక ముందే వాళ్ళు బిడ్డనికి అంటున్నారయ్యా. హెబ్రీ స్త్రీలకు మంత్రసానులతో కూడా పని లేదు. అంతే, వాళ్ళు అటువంటి సురుకుదనం కలిగిన వాళ్ళని రాజు దగ్గర సమాధానం చెప్పారు. వాళ్ళు చేసిన దానికి దేవాతి దేవుడు ఓ ఆశ్చర్యమైన కార్యం ఏంటో తెలుసా? ఆ మంత్రసానులు దేవునికి భయపడినందుకు దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశాడు. చెప్పండి, ఏం చేశాడు? చెప్పండి, ఏం చేశాడు? అమ్మా, అర్థమైందా? వారు దేవుని మాట విన్నందుకు దేవుడు ఆ మంత్రసానులకు ఏం చేశాడు చెప్పండి? మేలు చేశాడు. స్తోత్రం చెప్పండి. మేలు. దేవుని మాట వింటే మేలు. ఇప్పుడు ఈ ప్రజలందరూ వచ్చి యెహోషువ దగ్గర మాట్లాడుతున్నారు, అయ్యా మేము మోషే గారి మాట విన్నాము, మీ మాట కూడా వింటామయ్యా. సమాధానం కలిగి బిడ్లరా, యెహోషువ పరిపాలన ఎంత అద్భుతంగా ఉందో రాత్రికి మరల దీన్ని కంటిన్యూ చేస్తూ ప్రభు కొరకు ముందుకు సాగుదాం. వాక్యాన్ని దేవుడు మన కొరకై దీవించునుగాక. ఆమెన్. ఎండ్ అయిందా?